12వ అధ్యాయము పోయిన వారం మనం ప్రారంభించాము. కానీ 9 వచనాల వరకు వెళ్ళి ఉండవలసిన వారం, కానీ వెళ్ళలేకపోయినాం. కేవలం 1వ వచనంలో మాత్రమే నిలబడవలసి వచ్చింది. ప్రభు మనకు బోధించిన సంగతులకు మనం ఎరుగుదాం. ఇప్పుడు 2వ వచనము నుంచి మనము వెళ్దాం. నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. కనుక ఇక్కడి నుంచి కొన్ని తలంపులు మనము చూద్దాం. ఇప్పుడు 2వ వచనానికి మనం వస్తే, ప్రభు అయిన దేవుడు యెరూషలేమును ఎలాంటి దానిగా చేయబోతున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనము చూస్తాం. ఎవరికి అలాగా చేయబోతున్నాడు అనే విషయాన్ని గురించి కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఆ విషయానికి మనం వస్తే, యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయుచూ ఉన్నాను అని ఇది మనము చూస్తాం. కాబట్టి యెరూషలేమును ఏంగా చేస్తా అన్నాడు? మత్తు పుట్టించు పాత్రగా. ఎవరికి అలాగా చేస్తానని చెప్పాడు ఆయన? యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ. వారు ఎవరు? శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా. కాబట్టి ఇక్కడ వారు ఎవరు అంటే, వారు యెరూషలేము యొక్క శత్రువులు, వారు ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులు అని. ఇలాగ మనం వాక్యమును విభజించి తలంచితమేని మనకు అర్థం కావడానికి అవకాశం ఉంది అని. యెరూషలేము చుట్టూ ఉన్న జనులంతా ఎవరు అనే విషయాన్ని కూడా మనం మళ్ళీ రావాలి, అర్థం చేసుకోవాలి. మనం ఇంతకుముందు ధ్యానంలో కూడా ఆయా సందర్భాల్లో మనకు వచ్చినాయి. యెరూషలేము చుట్టూ ఉన్న జనులు ఎవరో కాదు, వారందరూ వారి దాయాదులే. వారందరూ వారికి బంధువర్గమే. దేవుడు వారిని వారి చుట్టూ ఉంచాడు. అబ్రహాము దగ్గరికి మనం వస్తే, మొదటి కుమారుడు ఇష్మాయేలు, రెండవ కుమారుడు ఇస్సాకు. అంతటితో ఆగిపోలే. తర్వాత అబ్రహాముకి ఎంతమంది పిల్లలంటే, ఎంతమంది? 2 అంటారు మీరు. 2 ఇంకేమన్నా ఉన్నారా? ఆదికాండం తర్వాత 25వ అధ్యాయాన్ని వెళితే, అబ్రహాము శారా చనిపోయాక ఇస్సాకు పెళ్లి చేశాక కెతురాను. అప్పుడు ఆమెకి ఎంతమంది? ఎప్పుడు చూసి ఉండరు మీరు. ఎప్పుడు చూసిన అబ్రహాంకి 2 ఇస్మాయిల్, ఇస్సాకు, ఇస్మాయిల్, ఇస్సాకు, అక్కడే అవుతారు. దాదాపు 5 మందా 7 మందా? 6 ఉన్నారు. కాబట్టి 2 అనుకోకండి ఎప్పుడు, ఇది అబ్రహాంకు. కాబట్టి వీళ్ళందరికీ అబ్రహాం ఏం చేశాడంటే, వారికి భాగాలు, స్వాస్థ్యాలు ఇచ్చి వారిని ఏం చేశాడట? పంపించేశాడు. కాబట్టి వీరు
ఇస్సాకు సంతానమైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఇష్మాయేలు సంతతి వారు కానీ, కెతురాకు పుట్టినటువంటి సంతానమైన వారి పిల్లల పిల్లల పిల్లలు కానీ, వీళ్ళందరూ కూడా వారి చుట్టూనే ఉన్నారు. కనుక ఇప్పుడు యెరూషలేము చుట్టూ ఉన్న జనులందరికీ అన్నమాట. కనుక వీరికి ఈరోజు మనం చెప్పగలం ఒక మాట ఏంటనంటే, దాయాదుల పోరు. ఏం పోరు? దాయాదుల పోరు. కనుక వీరు ఏం చేశారు వీళ్ళంతా అనే విషయానికి వస్తే 2వ వచనంలో, శత్రువులు యెరూషలేమును ముట్టడి వేయగా వీరు ఇశ్రాయేలీయులకు శత్రువులయ్యారు, వారు విరోధులయ్యారు. కనుక విరోధులై వారితో ఎప్పుడూ పోరాటం సలుపుతూ ఉండాలి. ఈ రోజు కూడా అదే సంగతి మనం చూస్తాం. ఎక్కడో కెనడా, అమెరికా, లేకపోతే ఇంకా ఐరోపా ఈ ప్రాంతాల్లో ఉండేటి వారు కాదు వీళ్ళతో యుద్ధం చేసేది. వీళ్ళతో యుద్ధం చేసేదంతా ఎవరు? వాళ్ళ చుట్టూ ఉన్నట్టు వారే. కాబట్టి వారే వారికి శత్రువులయ్యారు. అందుకే నేను ఆ పదం వాడా, దాయాదుల పోరు అని. అంతేకాదు, వీరితో ఏకీభవించిన వారు కూడా లేకపోలే. ప్రవచనాల్లో మనం చూస్తాం తదుపరి. కాబట్టి ఈరోజు మనం గమనించినట్లయితే గనక ప్రపంచ దేశాలు యావత్తు కూడా వీరిని బట్టి 2 గుంపులుగా విభాగించబడిన పరిస్థితులు మనం చూస్తాం. ఒకటేమో ఇశ్రాయేలు పక్షంగా నిలబడేవారు, రెండవదేమో వారి శత్రువులు వారి చుట్టూ ఉన్న జనాల పక్షంగా నిలబడేట దేశాలు. ఇంకా దేశాల సంగతి ఒకవేళ మీకు అర్థం కావడం చెబితే, ముఖ్యంగా అమెరికా ఒకటి, బ్రిటిష్ ఒకటి, అంటే యూకే, ఇస్రాయల్, ఇంకా చాలా దేశాలు ఉన్నాయండి చెప్పడం లేదు. అలాగూ ఇటు వీళ్ళ పక్షంగా మనం గమనించినట్లయితే కనుక చుట్టూ ఉన్న జనుల పక్షంగా, ఇస్రాయల్ శత్రుల పక్షంగా రష్యా ఉంది, ఇలాగా చైనా ఉంది. అంటే ముఖ్యమైన దేశాల గురించి నేను చెప్పాను. సరే, మనం ముందుకు పోదాం. ఇక 2వ వచనంలో, నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులందరికీ, వారెవరో మనం చూసాం. వారు ఇశ్రాయేలీయులకు యెరూషలేమునకును శత్రువులైనటువంటి వారు అనేది మనం చూస్తాం. ఎందుకు? శత్రువులు యెరూషలేమునకు ఏం చేస్తున్నారట? ముట్టడి వేస్తూ ఉన్నారు. ఎప్పుడూ యుద్ధం చేస్తున్నారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అయితే ఇది ఇంకా నెరవేరబడవలసిన ప్రవచనం. ఇది భవిష్యత్తులో ఒక దినం రాబోతుంది. ప్రియమైన పట్టణం, పరిశుద్ధుల శిబిరం, దానికి విరోధంగా దేశములందరూ పోగవుతారు అన్న విషయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. రండి దయచేసి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. భూమి నలుదిశల యందును జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోవు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించను. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ది వెరీ లాస్ట్ బ్యాటిల్ అనేది మనం ఒకటి ఇంతకుముందు ప్రార్థన ధ్యానం చేసేటప్పుడు ఆ విషయాన్ని గురించి మనం చెప్పుకున్నాము. అది మీకు గుర్తుండే ఉండాలి. కనుక ఇప్పుడు 12వ అధ్యాయము 2వ వచనానికి మనం వస్తే కనుక, యెరూషలేము చుట్టూ ఉన్న జనులను మనం చూసాం.
వారు యెరూషలేమునకు, ఇశ్రాయేలుకు శత్రువులు అన్న సంగతిని మనం చూచాం. అంతేకాదు వారు ముట్టడి వేస్తున్నారనే విషయాల్లో మనం అర్థమైంది. అయితే ఇప్పుడు దేవుడు యెరూషలేమును ఏం చేయబోతున్నాడు అనేది ఈ వచనంలో మరొక తలంపుగా మనం చూస్తాం. ఏం చేయబోతున్నాడంట? జనులందరికీ, అంటే యెరూషలేము చుట్టూ ఉన్న జనులకు, అంతేకాదు శత్రువులు యెరూషలేమును ముట్టడి వేయగా వారి శత్రువులందరికీ యెరూషలేమును ప్రభువైన దేవుడు మత్తు పుట్టించు పాత్రగా చేయబోతూ ఉన్నాడు. మత్తు పుట్టించు పాత్రనుగా అన్నాడు. ఇక్కడ మత్తు పుట్టించు పాత్ర అని ఒక పదం వాడాడు తెలుగులో. అది ఇంగ్లీష్లో కప్ ఆఫ్ ట్రెంబ్లింగ్ అని వాడాడు. ట్రెంబ్లింగ్ అంటే ట్రెంబుల్. ట్రెంబుల్ అంటే జారిపడడం, ట్రెంబుల్ తొట్టుపడడం. కాబట్టి ఆ యుద్ధానికి వారు పోయినప్పుడు, యెరూషలేము మీద యుద్ధానికి వారు వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలుని ఎలాంటి వారిగా చేస్తున్నాడంటే వారిని మత్తులుగా చేసి వారు తొట్టుపడినట్టుగా చేస్తున్నాడు. మత్తుడైన వాడు ఏం చేస్తాడు చెప్పండి? తొట్టుపడతాడు. నిలకడగా కరెక్ట్గా నడవడు. మత్తులు తాగిన వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలుసు. కాబట్టి ఇలాంటి అర్థాలు ఇక్కడ మనం చూస్తాం, ఇంకా మీరు చూడొచ్చు. కాబట్టి యెరూషలేమును, ఇశ్రాయేలు జనాంగాన్ని వారి శత్రువులకు, వారి చుట్టూ ఉన్న వారికి మత్తు కలిగించు పాత్రగా, వారు తొట్టుపడినట్లుగా ప్రభువైన దేవుడు చేయబోతూ ఉన్నాడు అని. అసలు ఏమిటి మత్తు? ముందు ఇశ్రాయేలు గురించి మనం సరే 51వ అధ్యాయము 2 దయచేసి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 22, 23 వచనాలు. కాస్త త్వరగా వెళ్దాం మనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 22, 23 వచనాలు నేనే చదువుతున్నాను, లేక వాస్తవంగా 20 కూడా చదవాలి. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండి ఉన్నారు. విన్నారన్నమాట. ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దానా, ఈ మాట విను. నీ ప్రభువుకు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, తూలి పడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవికను దానిలోని త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నువ్వు ఇలాగైతే తర్వాత చివరిలో వారికే ఆ పాత్రను. ఇప్పుడు ఈ పాత్రను గురించి మనం చూసాం. వాస్తవంగా ఇది ప్రభువైన దేవుడు యెరూషలేముకి ఇచ్చాడు, ఇశ్రాయేలుకి ఇచ్చాడు. కాబట్టి పై వచనాల్లో అది మనకు అర్థమవుతూ ఉంది. 20వ వచనంలో యెహోవా క్రోధంతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండి ఉన్నారు. కనుక ప్రభువైన దేవుడు ఇశ్రాయేలుకు వారి అవిధేయత, తిరుగుబాటును బట్టి, దేవుని మీద వారు చేసిన తిరుగుబాటును బట్టి వారికి క్రోధ పాత్రనిచ్చాడు. అందుకే వారు తూలి మత్తులైనారు. ఈ రోజుకు ఇంకా కాస్త వారి కన్నులు తెరవబడుతున్నట్లు ఉన్నప్పటికీ వారు ఇంకా, కాకపోతే ఇంతకు ముందున్నంత దౌర్భాగ్యమైన స్థితి నేడు ఇశ్రాయేలు లేదు. ఈ సంగతులు జరిగిన దినాలకు మనం వెళితే, సంవత్సరాలకు వెనక్కి వెళితే, వారు అతి విగ్రహారాధికులు. ఇక నేను ఆ సంగతి గురించి మీకు ఎక్కువ చెప్పక్కర్లేదు. వారు ఏం చేశారో, ఎలాగా కొలిశారో, ఎలాగా పూజించారో, దేవుని మొట్టమొదటి ఆజ్ఞ పదాజ్ఞలు వారు అతిక్రమించారు. అందుకని దేవుడు వారికి ఈ మత్తును, అంటే మొత్తం అంటే ఏంటని వ్రాయబడింది ఇక్కడ, క్రోధ పాత్ర, తూలి పడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను వారి మీద కుమ్మారు.
అందుకనే ఇశ్రాయేల్ చాలా అయితే ఇప్పుడు అంటాడు, అవును నిజమే, ఇంతకుముందు నేను నీకు ఆ మత్తు పాత్రను ఇచ్చాను, క్రోధ పాత్ర నీవు త్రాగావు, నీవు ఇలాగ అయిపోయినావు. అయితే ఇప్పుడు ఒక మాట 22వ వచనం చూడు, నీ చేతిలో నుండి నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి ఏం చేస్తున్నాను, తీసివేస్తున్నాను. నీవిక దానిలోనిది నువ్వు త్రాగమని నేను చెప్పను. తర్వాత నిన్ను బాధపరచు వారి చేతిలో దానిని పెట్టెదను. కాడు వారికే ఆ పాత్రను త్రాగనిచ్చేదను. అంటే ప్రభువైన దేవుడు తన ప్రజల పక్షంగా, యెరూషలేము పక్షంగా, వారి శత్రువులతో, యెరూషలేము శత్రువులతో ప్రభువైన దేవుడు పోరాడే పోరాటాన్ని గురించి ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి దేవుని కోపం అనే క్రోధ పాత్రను వారి మీద కుమ్మరించినప్పుడు వారు ఎలాగ తూలుతారో, ఎలాగ తొట్టిల్లుతారో అనే విషయం ఈ జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. నేను ఇంకా 1-2 వచనాలు మీకు జ్ఞాపకం చేయాలి. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం. ఈ వచనాల గురించి ఇంకెక్కువ వ్యాఖ్యానం చేయను కానీ అనుబంధంగా మీరు ఇంకా తలంచడానికి మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 3 నుంచి, దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షం అవుతున్నాడు. రాజులు కూడి వారు ఏకముగా కూడి వచ్చింది. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చటి నుండి వణకుచు ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టిన వణుకును. తూర్పు చాలంతే, వారికి వణుకు పుట్టింది కనుక ప్రసవ వేదన స్త్రీ వేదనలు పుట్టినాయి. వారికి తొట్టిల్లుతూ ఉన్నారు. తర్షీసు ఓడలు నేను పాల్గొడతాను అని ఇలాగా యెషయాలో కూడా, ఆ కీర్తనలో కూడా ఆ మాటలు మనం నేను కీర్తన చెప్పింది యెషయానా? యెషయా చెప్పాను కానీ కీర్తన 48 నేను చదివాను, సారీ. కాబట్టి 48వ కీర్తనలో ఆ మాటలను మనం చూస్తాం. మళ్ళీ ఇంకొక మాట కీర్తనల గ్రంథంలోనే 76వ అధ్యాయం, మనం పాట కూడా పాడుతూ వచ్చాం. కీర్తనల గ్రంథము 76వ అధ్యాయం చూడండి దయచేసి. 76వ కీర్తనల గ్రంథం 5 నుంచి 9 వచనాలు. 5 నుంచి 9 వచనాలు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలురందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలిగిన వాడు ఎవడు? ఇలాగా మీరు చదవండి. దేవుడు న్యాయ తీర్పును జరుపునాడికి లేచినప్పుడు వారి శత్రువుల విషయంలో ఏం చేయబోతున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. దీనికి ఇంకొక ఉదాహరణ నేను చెబితే, సన్హెరీబు హిజ్కియా కాలంలో ఎలాగా వాడు ఆ రాజును గురించి ఇంకా చదువుతాం కిందకు పోయినప్పుడు బెదిరించాడో మనకు తెలుసు. అయితే ప్రభు అయిన దేవుడు వారి పక్షంగా ఆ రోజే కార్యం చేశాడు. ఇప్పుడు మళ్ళీ 12వ అధ్యాయం వద్దాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము దయచేసి రండి. 2వ వచనం అయిన తరువాత ఇప్పుడు 3వ వచనము 12:3, ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇక్కడ యెరూషలేముకు వచ్చే 2వ సంబోధన మనం చూస్తాము. బరువైన రాయిగా చేతును. కాబట్టి యెరూషలేము ఒక బరువైన రాయిగా ఉండబోతుంది.
నేను ఒక మాట జ్ఞాపం చేస్తాను. బైబిల్‌లో ఏంటి అనంటే, కంచె కొట్టువానిని ఏం చేస్తుందంట? పాము గరుస్తుంది. రాయిని దొర్లించు వారిని ఏం చేస్తుందంట? రాయి వాని మీద పడుతుందంట. కాబట్టి ఇశ్రాయేలీయులు ఇక్కడ మనం చెబితే, యెరూషలేము ఒక బరువైన రాయి. దీన్ని దొర్లించడానికి ప్రయత్నం చేసిన అన్య జనాంగాలు, అన్య రాజులు, అన్య రాజ్యములు, ఈ రాయి తిరిగి ఎక్కడికి వచ్చిందంటే చెప్పండి, వారి మీద పడుతుంది. దీనికి మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనంలో ఒక మాటను మనము ఇలాగా చూస్తాం. చదువుతారు ఎవరినో ఒకరు, ఈ రాయి మీద ఎవడు పడునో వాడు తునకలైపోతాడు. తర్వాత ఈ రాయి ఎవని మీద పడునో వాడు చెప్పరే, వాడు నలి అయిపోతాడు. అంతేనా? చదవండి, ఎందుకు చదవండి గట్టిగా. 21 మత్తయి సువార్త 44. అంతకంటే గట్టిగా చదవలేరా? ఈ రాతి మీద పడువాడు తొనకలైపోను కానీ, అది ఎవరి మీద పడినవాడు వాడు నలి అయిపోతాడు. అంటే నలిగిపోతాడు, అంతే, ఇంకేముండడు. అది ఇక్కడ మనది. ఒకవేళ ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కూడా మనం చెప్పాలి. అదే వాస్తవంగా. ఎందుకంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయి. సరే, ఆ రాయి మీద ఎవడైనా పడితే వాడు ఏమవుతాడు? నలి అవుతాడా? ఇప్పుడు తప్పుడుగా చెప్పొద్దు. ఆ రాయి మీద ఎవడు పడతాడో వాడు ఏమవుతాడు? తునకలైపోతాడు, ముక్కలైపోతాడు. అర్థమైంది? ఎప్పుడైనా తలంచారా దీని సంగతి? లేక ఆ రాయి ఎవరి మీద పడుతుందో వాడేమైపోతాడు? ఎందుకు 2 సార్లు చెప్పాడు? ఈ రెండింటి మధ్యలో తేడా ఏమన్నా ఉందా? ఎప్పుడైనా తలంచారా దీని సంగతి? ఊరికి చదువుతూ పోవడమేనా? బోధకులు కూడా ఉన్నారు ఇక్కడ, ఉపదేశకులు. మీ సంగతి అడుగుతున్నాను. సామాన్యమైన విశ్వాసులు, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, వాక్యపరిచారు. ఎప్పుడన్నా ఈ సంగతుల గురించి తలంచారా? తలస్తే ఏదైనా ఒక్క మాట గట్టిగా చెప్పగలరా? సరే, నేనే చెబుతాను. ఈ రాతి మీద ఎవడైతే పడతాడో వాడు తునకలైపోతాడు. అంటే మీకు అర్థం కావడానికి తొందరగా పోతున్నాను. దేవుని వాక్యం సుత్తె వంటిది. అది బండలను ఏం చేస్తుంది? బద్దలు చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఎవడైనా పడితే, అంటే ఎవడైనా ప్రభువైన క్రీస్తును తనకు ఆధారంగా చేసుకుంటే, ఎవడైనా ప్రభువైన క్రీస్తునందు నమ్మిక ఉంచి ఒక పాపాత్ముడుగా ఉన్న పాటను వచ్చి తన మీద పడితే ఏమైపోతాడు వాడు? అంటే వాక్యము బండను బద్దలు చేసినట్టు వాని హృదయం బద్దలవుతుంది. వాని పాప జీవితం తునాతునకలైపోతుంది. అప్పుడు దేవుడు వాణ్ణి తన ఆత్మ ద్వారా కడతాడు, నూతన హృదయం ఇస్తాడు, మాంసపు గుండెని ఇస్తాడు, రాతి గుండెని తీసివేస్తాడు. ఇది ఆ వ్యక్తికి కలిగే రక్షణ గురించి మాట్లాడుతుంది. అయితే రెండవ భాగానికి వెళితే, ఎవడి రాతి మీద పడడో వాని మీద ఈ రాయి పడినప్పుడు వాడేమైపోతాడు? నలి అయిపోతాడు. అంటే తీర్పు వాని మీద పడుతుంది. వాడుగనా క్రీస్తు మీద పడకుండా ఉంటే, బైబిల్లో ఎన్నో సందర్భాలు మనం చూస్తే అవన్నీ జ్ఞాపకం చేయడం లేదు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనానికి వెళితే, నీ మీద ఎవడు ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కావాలి. 28వ అధ్యాయం 16వ వచనానికి వెళితే అక్కడేమంటాడు? అక్కడ పునాదిగా రాత్రి వేసిన వాడు నేనే, విశ్వసించువాడు ఏం కాడు. అది మొదటి సంగతి.
అయితే రెండో విషయానికి వచ్చినప్పుడు ఈ రాయి ఎవరి మీద పడుతుందో వాడు నలిగిపోతాడంటే ఆ తీర్పును గురించి మనం చూస్తాం. అది ఇక్కడ మనకు అర్థమవుతుంది. యెరూషలేమును బరువైన రాయిగా దేవుడు చేయబోయి ఇశ్రాయేలును అలాంటి వారినిగా ఆయన చేయబోతున్నాడు. ఎవడు దాన్ని దొర్లించ ప్రయత్నం చేస్తాడో, ఎవడు దాని మీద యుద్ధం చేయ పూనుకుంటాడో, ఎవడు దాన్ని దోచుకుందాం, రండి కత్తి దూద్దాం, దోపుడు పంచుకుందాం అనుకొని వారు దాడి చేస్తారో వాళ్ళు రాయిని కదిలిస్తున్నారు. రాయి దొర్లించు వాని మీద ఏం పడుతుంది? రాయి పడుతుంది. ఇది ఒక తలంపు, ఒకటి గుర్తుంచుకోండి మీరు. ఇది మన ప్రభువైన క్రీస్తుని గురించి నేను చెప్పాను. కాబట్టి తీర్పు వాని మీద పడినప్పుడు వారు ఎలా కాబోతారు అన్న సంగతి. అయితే యెరూషలేము జోలికి వచ్చి ఇశ్రాయేలు జోలికి వస్తే కనుక వారు దొర్లిస్తారు, తప్పకుండా దొర్లించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభు చెప్పిన ప్రకారం రాయి దొర్లించు వారి మీకు రాయి పడుతుందని. పడినప్పుడు ఏమవుతారో అన్న సంగతిని మనం చూచాం. ఇప్పుడు మరొక చోటికి మనం వెళ్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దయచేసి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 34. మనకు తెలుసు బాగా ఈ దానియేలు గ్రంథం. జస్ట్ మళ్ళీ ఆ సంగతులు జ్ఞాపకం చేసుకోవడమే. 2వ అధ్యాయము దానియేలు గ్రంథం, దయచేసి రండి. 34వ వచనం ముందు నేను చదువుతున్నాను. 34వ వచనం. మరియు చేతి సహాయము లేక చేయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునిలుగా విరగొట్టినట్లు తమకు కనపడెను. ఇంకా ఈ ప్రతిమను గురించి మనం ఎన్నిసార్లు ధ్యానం చేశాం. ఇక్కడ ఒక చేతి సహాయము లేకుండా పర్వతం నుంచి ఊడిపడిన ఒక రాయిని మనం చూస్తాం. కాబట్టి పర్వతం నుంచి ఊడిపడినటువంటి ఈ రాయి, కొంతమంది ఏమంటారే, మనకు పాటలో కూడా ఉంది, ఈ రాయియే క్రీస్తు అని. కానీ కాదను, ఇందాక రాయిని గురించి క్రీస్తుకే అనుభవించి మాట్లాడాను. అయితే ఈ సందర్భం వేరే. ఇక్కడ 2వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఒక ప్రతిమను మనం చూస్తాం. ఆ ప్రతిమ బంగారపు శిరస్సు కల్దీయుల రాజ్యాన్ని నెబుకద్నెజరు చూపిస్తుంది. రెండవది ఇత్తడి భుజములు రొమ్ములు మాది పార్సీకుల రాజ్యమును రాజులను చూపిస్తుంది. మూడవది ఇత్తడి ఉదరము తొడలు, అది గ్రేకేయుల సామ్రాజ్యాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఆ తర్వాత 4వది ఇనుప మోకాళ్ళు కాళ్ళును మనం చూస్తాం. అది రోమా రాజులను, రోమా ప్రాపంచిక ప్రభుత్వాన్ని చూపిస్తుంది. 5వది 10 వ్రేళ్ళు, ఈ పాదములు ఇనుము మట్టి కలిసినట్లు ఉన్నాయి, అది మనం చూస్తాం 5. ఇది 10 అని అన్నప్పుడు, ఇనుము మట్టి కలిసి ఉన్నప్పుడు మీకు అంటే ప్రతిసారి ఇలాంటి వాటి మీద మళ్ళీ వ్యాఖ్యానం చేయడం అంతా సమంజసం కాదేమో అనిపిస్తుంది. నేను ఇంకో చోటికి పోయి ఈ సంగతి చెబితే వ్యాఖ్యానం చేస్తాను, చేయాలి, తప్పదు. మీకు ఎన్నోసార్లు చెప్పాం కాబట్టి మళ్ళీ ఇంత టైం తీసుకొని వ్యాఖ్యానం చేయడం అనేది, కాబట్టి మీరు కన్నా మనసులో పెట్టుకుంటే వెంటనే వస్తాగా ఉంటుంది కాదు. ఇది ఏమిటి, ఇంతవరకు జరగలే. ఇది ఇంకా 4 రాజ్యాలు అయిపోయినాయి. ఇందాక పాడాం, రాజ్యాలు అధికారాలన్నీ ఏమైపోతున్నాయట, పోతున్నాయి. ఆ తర్వాత ఇంకొక రాజ్యం రాబోతుంది, అది ఇప్పుడు లేదు, అది రాబోతుంది. దానియేలులో ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అదేమిటి అంటే ఈ 4 రాజ్యముల యొక్క సంయుక్త రాజ్యం. దానియేలు 7లో ఆ మృగములో చూస్తాం. అది 4 మృగాల యొక్క సంయుక్త మృగం 5వది చూస్తాం. సరే, అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సరే, వాటిని గురించి ఎక్కువగా మనం తలంచాం. కాబట్టి ఇది పునరుజ్జీవము కాబోనటువంటి రోమా ప్రాపంచిక ప్రభుత్వము అందాం. అయితే ఈ మిగిలిన 3 రాజ్యాలు ఉన్నాయి, 4 రాజ్యాలు. కల్దీ రాజ్యం, మాది పార్సికుల రాజ్యం, గ్రేకేయుల రాజ్యం, అంతకుముందు ఉన్న
ఈ 4 యొక్క క్యారెక్టర్స్, గుణగణ లక్షణాలు కూడిందిగా ఈ రాజ్యం ఉండబోతుంది. అయితే ఇంకొక విషయం ముఖ్యమైనది జ్ఞాపం చేస్తా. ఆ 10 కొమ్ములు, 10 వ్రేళ్ళు, 10 మంది రాజులను, రాజ్యాలను మనం చూపిస్తుంది. అయితే ఇనుము మట్టి కలిసినట్లు వారికి కలవరు. వారు ఏం కలుస్తుందని ఇనుము మట్టి కలుస్తుందా? మట్టిలో నుంచే ఎన్ని తేబడుతుంది, కానీ అయితే అది ఇనుమైన తర్వాత మట్టితో మళ్ళీ కలవదు, పొసగదు. అలాగనే పునరుజ్జీవం కాబోనటువంటి ఆ క్రీస్తు విరోధి కాలంలోని 10 రాజ్యాల కలయిక అది కలిసి ఏకంగా ఐక్యంగా ఉండదు. అది ఇప్పటికీ ఆరంభమైంది ఏళ్ళ క్రితం. నేను దాని గురించి అంతా మాట్లాడబోను. అయితే ఈరోజు కూడా వారికి సరైన ఐక్యత లేదు. అందుకనే ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. సరే, కాబట్టి ఇప్పుడు ఆ రాయిని గురించి మనం యెరూషలేమును, అంతేకాదు ఇశ్రాయేలు జనాంగాన్ని నేను ఎవరినిగా చేస్తానన్నాడు? బరువైన రాయినిగా నేను చేస్తాను అని అన్నాడు. చేస్తానని ఎవరికి చేస్తాడు? అది కూడా సమస్తమైన జనులకు అని అన్నాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు, దాన్ని ఎత్తి మోయువారందరూ మిక్కిలి. ఇందాక నేను చెప్పాను కదా, రాయి ఎవడి మీద పడుతుందో ఏమవుతాడని. ఇది జరగబోతుంది. ఇప్పుడు ఈ బరువైన రాయిని దానియేలు గ్రంథాన్ని వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఇంకా కాస్త ముందుకు పోవడం చాలా అవసరమే. కనుక గమనించండి, 21వ అధ్యాయము క్షమించండి 2వ అధ్యాయము 45వ వచనం. ఇందాక 34 నుంచి మనం చదివాం. దానియేలు 2వ అధ్యాయము 45వ వచనం అందరం కలిసి చదువుదాము బిగ్గరగా. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. స్టార్లేండి. కాబట్టి ఇది ఏం చేయబోతుందంటే అండి, ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును అన్నీ వచ్చినాయిగా. 2వ అధ్యాయంలో ఆ బంగారం వచ్చిందిగా, వెండి వచ్చిందిగా, ఇత్తడి వచ్చిందిగా, ఇనుము వచ్చిందిగా, ఇనుము మట్టి కూడా వచ్చిందిగా. కాబట్టి వీటన్నిటినీ పూర్తిగా ఏం చేయబోతుందంటే అది నలగగొట్టబోతుంది, ఇది పగలగొట్టబోతుంది అనేది మనం చూస్తాం. ఓ టైం వస్తుంది, ప్రభు అయిన దేవుడిలా. ఇక్కడ అసలు సంగతి మీకు చెప్పాలా. 21లో రాయి ప్రభు అయిన క్రీస్తుని గురించి చెప్పుకున్నాము కదా. అయితే ఇప్పుడు ఈ 2వ అధ్యాయం యొక్క వెలుగులో ఆ రాజులు, ఆ రాజ్యములు, కాబట్టి వారు వేరుగా లేరు కనుక రాజులు, వారి రాజ్యాలు. అలాగ మనం వస్తే కనుక ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలుకు రాజు అయితే ఇశ్రాయేలు గురించి ఏం చెప్పాడు? మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉంటారని చెప్పలేదా? 19వ అధ్యాయ నిర్గమకాండంలో ఇంకా ఈ సందర్భాల్లో మనం చూస్తాం. కాబట్టి యెరూషలేముకు ఇది రాయి సాదృశ్యం, తర్వాత రాజ్యానికి రాయి సాదృశ్యం. కాబట్టి అంత్యదినంలో ఈ రాయి, ఈ క్రీస్తు రాజ్యం, ఈ ఇశ్రాయేలు అనే ఈ రాయి, యెరూషలేము అనే ఈ రాయి చుట్టూరున్న జనాలు, అన్య జనులందరికీ బరువైన రాయి అయింది. దాన్ని మాత్రం దొలికిపోతారు వీళ్ళు. ఆ దొల్లి పడితే వారు ఏం కాబోతున్నారో మనకు అర్థమైంది. చివరికి ఒక మాట చెప్పి తర్వాత తలంపు వెళ్తాను. నలి చేస్తే గాలి వస్తే ఆ గాలికి ఇదంతా ఏమైపోయిందంటే అండి, కొట్టుకొని పోయింది. ఆఖరి నిలబడింది ఏంటి? ఈ చేతి సహాయం లేకుండా వచ్చిన చిన్న రాయి భూతలమంతా వేస్తారు. సరే, దాన్ని గూర్చి నేను ఇప్పుడు ధ్యానం చేయను. మీరు వీటన్నిటి కొరకై మనం ఇక్కడ ధ్యానం చేసిన సంగతి వెళ్ళాలంటే యూట్యూబ్కి వెళ్ళాల్సిందే. యెరూషలేము, ఎష్కోలు. తర్వాత తలంపుకు మనం వెళ్దాం. 12వ అధ్యాయము జకర్యా గ్రంథం 12వ అధ్యాయము
రెండవ తలంపు చూచాము. ఇప్పుడు ఒకటి తొట్టిళ్ళ చేయు, లేకపోతే కనుక మత్తు పుట్టించు పాత్రగా చేస్తానన్నాడు. మూడవ వచనంలో బరువైన రాయినిగా దాన్ని చేస్తాను అని అన్నాడు భూజనులందరికీ, దాని విరోధులకు. ఇప్పుడు మరొక మాటకు మనం వెళితే 12వ అధ్యాయము 5, 6 వచనాలు వెళ్దాం. కొంచెం కిందకు వెళ్ళిపోదాం. 5, 6 వచనాలకు మనం వెళ్దాం. 5, 6 వచనాలకు వెళితే, ఒకవేళ ఇక్కడ 5వ వచనం లేదు, 6వ వచనానికి వెళ్దాంలేండి. 6వ వచనం. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనుల క్రింద దివిటీగాను చేతును. వారు నలుదిక్కులా ఉన్న జనములందరినీ ఏం చేస్తారంటండి? దహించి వేస్తారు. ఇప్పుడు 3వ తలం. మనం 11వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు యెరూషలేము యొక్క నాయకులు గురించి మనం చదివాం. వారి అధికారుల గురించి మనం కొన్ని తలంచాం. అయితే ఒక టైం రాబోతుంది, వారి నాయకులు అధికారులు ఎలాంటి వారినిగా దేవుడు చేయబోతున్నాడనే విషయం. వీరిని గురించి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీకు మరలా మొదట ఉండినట్లుగా మీకు నాయకులను నేను నియమిస్తాను అని. యెషయా గ్రంథం 1వ అధ్యాయం రండి దయచేసి 26వ వచనం. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు. కాబట్టి నేను నీకు న్యాయాధిపతులు ఇస్తా, నేను నీకు ఆలోచనకర్తలు ఇస్తా, నేను నీకు అధికారులను ఇస్తా. ఇచ్చి ప్రభువైన దేవుడు వారిని ఎలాంటి వారినిగా చేయబోతున్నాడు అని అంటే, ఇప్పుడు 3వదిగా అదే మనం చూస్తున్నాం. వారు ఎవరుగా కాబోతున్నారంట? 6వ వచనం. వారు కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును. కాబట్టి కట్టెలను పనలను ఏం చేస్తుందండి చెప్పండి? నిప్పు, దివిటి కాల్చి పడేస్తుంది. ఇది ఇప్పుడు మనము ఓబద్యా గ్రంథానికి వెళితే అక్కడ 18వ వచనంలో ఒక మాటను చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏశావు, ఇందాక చెప్పాను కదా దాయాదులని. రండి, ఓబద్యా ఒకే అధ్యాయం ఉంటుంది. 18వ వచనం చదువుతున్నాం, అందరం కలిసి చదువుదామండి. 18వ వచనం. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అవుదురు. ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏశావు సంతతి వారిలో నుండి వారిని కాల్చుదును, యోసేపు సంతతి వారిలో నుండి వారిని కాల్చుదును, యెహోవా మాట ఇచ్చు. కనుక చివరిలో ప్రభువైన దేవుడు చేయబోయే కార్యం ఇదే. ఈ యెరూషలేము చుట్టూ ఉన్న జనులు, కాబట్టి ఆ ప్రజలను, వారి మీద యుద్ధం చేసేవారిని కాబట్టి ఎలాగా చేయబోతున్నాడు అంటే, ఎవరు చేస్తారు? దేవుడు యెరూషలేము యొక్క అధిపతులను, ఇశ్రాయేలుకు నియమించిన నాయకులను, వారి ఆలోచనకర్తలను ఇలాంటి వారిగా చేసినప్పుడు చుట్టూ ఉన్న వారందరూ యుద్ధం పూనుకొని వచ్చిన వారందరినీ కాల్చివేస్తారు అనే సంగతిని ఇక్కడ 3వదిగా మనము చూస్తాము. 6వ వచనంలో, 12వ అధ్యాయం 6వ వచనంలో. ఆ తర్వాత ఇంకా మరొక సంగతికి మనం వెళ్దాం. 4వ వచనానికి వద్దాం. ఇప్పుడు రండి దయచేసి 12:4. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరును, వాటిని ఎక్కువ వారికి వెరిని పుట్టిందును. యూదా వారందరూ అందరి మీద నా దృష్టి ఉంచి
జనముల గుర్రములన్నిటికీ ఏం కలగజేస్తానన్నాడండి? అంధత్వమును కలగజేస్తాను అని అన్నాడు. అంధత్వమును అంటే ఆ దినాన ప్రభువైన దేవుడు ఏం చేయబోతున్నాడు అని. యెరూషలేము ఇశ్రాయేలు మీదికి ఇందాక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదివిన వచనం మేరకు పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధుల శిబిరము యెరూషలేము మీదికి వారు యుద్ధానికి వచ్చినప్పుడు ప్రభువైన దేవుడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చదువు. అయితే నేను ఒక చిన్న సందర్భం జరిగింది మీకు జ్ఞాపం చేస్తాను, అంతటితో అది ముందుకు తాటిపోతాం. అది మనం 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ఎలీషా కాలంలో ఎవరు వచ్చారు? 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. అందే ఇందాక చెప్పాను కదా నేను సిరియాను గురించి మళ్ళీ మనం చూస్తామని. 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం చూడండి దయచేసి. 11వ వచనంలో సిరియా రాజు అనేవాడిని గురించి మనం చూస్తాం. అంటే ఏమేం ప్లాన్ చేస్తున్నాడో అక్కడ ప్రవక్త అయిన ఎలీషా వారి రాజుకు చెబుతున్నాడు. ఎవడో పోయి ఇంత కబుర్లు చెబుతున్నాడు వీడు అనుకున్నాడు. కాదు, తర్వాత ఎవడో చెప్పాడు, కాదయ్యా వారి దేవుడు ఇశ్రాయేలుకు ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ముందే ఈ సంగతులన్నీ వారు చెబుతాడు అని. సరే, అయితే తర్వాత ఏం చేశాడంటే సైన్యాన్ని, గుర్రాలను, రథాలను పంపించాడు. 14వ వచనం. కాబట్టి రాజు అచ్చడికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును దేనికి? ఎలీషాను పట్టుకొని తీసుకొని పోవడానికి వాళ్ళు అలాగా చేశారు. అయితే ఆ తర్వాత ఏమైంది మరి? 18వ వచనానికి వద్దాం. 18. ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. అయిందా? ఇలాంటిది మళ్ళీ జరగబోతుంది. ఇది ఒక్క దేశం, ఇది సిరియా దేశం. వారి రాజు, వారు పంపిన సైన్యం ఎలీషా కాలంలో ఈ ఎలీషాను పట్టుకొని పోదామని వారు తెల్లవారు చూసేటప్పటికి అంతా వీళ్ళ చుట్టూ ఉంది. ఆ ఎలీషా దాసుడు అన్నాడు, ఏలినవాడా ఏం చేయాలి ఇప్పుడు మన పరిస్థితి అని అంటే, ఏం భయపడకు అని ఎలీషా ముందు వాని కోసం ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా వీని కళ్ళు తెరువు. ఎప్పుడైతే వాని కళ్ళు తెరవబడిందో ఈ కనపడడం పోయింది. ఏం కనపడ్డాయి ఇప్పుడు? వారి చుట్టూ అగ్నిరథాలు, అగ్నిగురాలు. ఆ తర్వాత ఎలీషా ప్రార్థన చేయగా సిరియా సైన్యం రథములకు ఏం కలిగింది? గుర్రములకు అంధత్వం కలిగినట్లుగా మొదలు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి దేవుడు వారిని మొత్తాడు. 12వ అధ్యాయంలో మనం చూస్తాం ఇది జరిగిన సంగతి. 2వ రాజుల్లో ఇలాంటిది మళ్ళీ మళ్ళీ చేయగల శక్తిమంతుడు ఆ దేవుడు. కనుక 4వ వచనంలో ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరును పుట్టిస్తాను. గుర్రాలు భయపడతాయా? చెప్పండి, భయపడతాయా? గుర్రాలు బెదురుతాయా? ఏం తలకాయలు ఊపుతున్నారే? అంటే మీ గుర్రాలన్నీ బెదిరేటట్టే ఉన్నాయి. అర్థమైందా? అయితే దేవుని గుర్రాలు బెదరవు. గుర్రాల గురించి మేము చదవాలంటే యోబు గ్రంథంలో యుద్ధపు వాసనగా చూస్తే గుర్రం ఏం చేస్తుందంట? బెదిరేది ఎక్కడ మరి? కనుక అది గుర్రం అంటే. అయితే ఇలాంటి గుర్రాలు దేవుడు ఏం చేస్తాడట? బెదురు పుట్టించేది, భయం. గుర్రం ఖడ్గాన్ని చూసినా కూడా అది వెనదిరగదు. అది గుర్రం యొక్క లక్షణం. అయితే ఇప్పుడు ఏమవుతుంది? గుర్రాలు దేవుడు బెదురు పుట్టిస్తాడంట. ఆ తర్వాత ముఖ్యమైన మాటకు మనం వస్తే
వాటిని ఎక్కువ వారికి వెర్రిని పుట్టిస్తాడట, వాళ్ళకి పిచ్చి ఎక్కుతుంది. ఏందిరా గుర్రాలు ఎట్లా భయపడుతున్నాయి? అంతేకాదు వారికి ఏంది ఇదంతా అని చెప్పేసి వారికి పిచ్చి పడుతుంది, వెర్రి పడుతుందట. కాబట్టి వెర్రిని పుట్టిస్తాడు, వెర్రిని బాగు చేస్తాడు దేవుడు. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయం ఏముంది? ప్రజల్లోని ప్రతి వ్యాధిని అన్నాడు. అందులో ఒకరిని గురించి మాట్లాడు, చాంద్ర రోగులను కూడా ఆయన ఏం చేశాడు? కాబట్టి చాంద్ర రోగం పుట్టిస్తాడు, చాంద్ర రోగాన్ని స్వస్థపడు. దేవునికి సాధ్యమైంది. ఆ తర్వాత క్రిందకు మనం వెళితే, భూజనులందరూ వారి విరోధులై, క్షమించండి 4వ వచనం కదా, ఎక్కువ వారిని వెరిని యూదా వారి మీద నా దృష్టి ఉంచి, జనముల గుర్రాలన్నిటికీ ఏం కలుగుతుంది? గురుడితనం కలుగుతుందంట, అంధత్వం కలుగుతుందంట. కాబట్టి ఇక వాళ్ళదే. ఇక్కడేమో గుర్రాలకే కాదు, గుర్రాల మీద కూర్చున్న వారికి. 2వ రాజుల 6వ అధ్యాయంలో ఆ సైన్యమంతటికి ప్రభువా వీరికి గుడ్డితనం కలజేయమని ప్రార్థన చేస్తే ఏమైపోయిందంటే వారికి గుడ్డితనం. ఇంక ఏం చేయాలను? అప్పుడు ఈయనే ఎలిషానే నడిపించి ఏమో చేసినట్టుగా మనం చూస్తాం. ఇది 4వదిగా కదా, 4వదిగా మనం చూస్తాం. అందుకనే ఇక్కడ ఒక మాట వాడుతున్నాను. ఏమిటి ఆ 4వ వచనంలో అంటే, ఐ విల్ స్మైట్ దెమ్, ఐ విల్ స్మైట్ దెమ్. కాబట్టి గురుడితనంతో, అంధత్వంతో, బెదురుతో, భయముతో ప్రభువైన దేవుడు వారిని మొత్తాడు అని. మరొక తలంపు కూడా వెళ్దాం. ఈ ఇశ్రాయేలు యెరూషలేము జనాంగాన్ని గురించి మనం గమనించినట్లయితే కనుక దయచేసి రండి. 6వ వచనం, క్షమించారు, 6వ వచనం తర్వాత చెప్పుకుందాంలే. అయితే ఇక్కడ మరొక వచనం చదువు, 12వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం చదువుకుందాం. జకర్యా 12:5. అప్పుడు యెరూషలేములోని అధికారులు, చూడండి, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకుంట వలన మాకు బలము కలుగుతున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఇప్పుడు 4 తలంపులా మనం చూసాం కనుక 4 తలంపులు మనం. ఇప్పుడు 5వది మనం వస్తే, ఈ భాగంలో ప్రభువైన దేవుడు యెరూషలేములో ఇశ్రాయేలు జనాంగాన్ని, ప్రజలను, వారిని గూర్చి వ్రాస్తూ, యెరూషలేము నివాసులంట మాకు బలము కలుగుచున్నదని తమ హృదయముల యందు చెప్పుకోదు. అంటే దేవుడు వారి హృదయాలను ఇప్పుడు బలపరుస్తున్నాడు అని. ఇవన్నీ చేస్తేనే శత్రువులకు అలాగా. కాబట్టి 5వదిగా వాళ్ళకు అలాగా చేయడము నిజమే, విరోధులకు, శత్రువులకు. అయితే వీరిని ఎలాంటి వారిని చేస్తే వారు అట్లా అవుతున్నారు అనేది కూడా మనం తలస్తుండాలి. అందుకే ఇందాక నిప్పుగా చేస్తానన్నాడు, దివిటిగా చేస్తానన్నాడు, అట్లా. సరే, ఇప్పుడు ఇక్కడికి వస్తే యెరూషలేము ఇశ్రాయేలు జనాంగాలందరినీ కూడా ప్రభువైన దేవుడు ఏం చేస్తానన్నాడు అంటే బలపరుస్తానన్నాడు అని. కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో 14వ వచనం ఒక మాట మనం చదువుదాం. తీసిన వాళ్ళు ఎవరు ఉంటే చదవండి. 27:14. ఉండుము. కానీ ఇక్కడ సరిగా లేదు. ఇంగ్లీష్ బైబిల్లో అక్కడ చక్కగా ఇలాగుంది. ఏమనుంది? వెయిట్ ఫర్ ది లార్డ్. ఏ వర్షన్ అది? ఇప్పుడు చూస్తున్నావా ఏం వర్షన్ అది? ఏ వర్షన్ బైబిల్ చదువుకునేది దగ్గర ఉండేది? చదవండి. ఇంకా తర్వాత చదవండి. ఎవరైనా ఉన్నారా ఇంకొకరు? 27:14 ఇంగ్లీష్ బైబిల్ ఎవరికి లేదా? షల్ స్ట్రెంగ్థెన్ దై హార్ట్. ఆయన హృదయం
We have good courage, and he shall strengthen thy heart. అది మనకి తెలుగులో లేదు. కాబట్టి he shall strengthen thy heart. ఒకవేళ ఇది వ్యక్తిగతంగా కూడా అన్వయించుకోవచ్చు. అవును, నిజమే. అంతేకాదు, ఒక కుటుంబం, ఒక జనాంగముగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. స్ట్రెంగ్తెన్ దై హార్ట్. దావీదు అంటాడు, నాకు బలమైన యెహోవా. అవును, నిజంగా ప్రభు అయిన దేవుడు నాడే కాదు, దావీదుకు, ఇశ్రాయేలుకే కాదు, నేడు సంఘమైన మనకు ఆయన ప్రజలు, భవిష్యత్తులో ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడిలాగా బలపరచబోతున్నాడు అనే విషయం మనకి ఇక్కడ దాటిగానే అర్థమవుతుంది. ఎంతగా బలపరుస్తాడంటే ఆ 12వ అధ్యాయంలో కిందకు మనం వస్తే కనుక ఆ మాటలను మనము చూస్తాం. ఆ రోజు యెరూషలేములో ఉండేవారు 8వ వచనం మధ్యలో నుంచి చదువు. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను. మీరు ఈ వాక్యానికి ఇంకొక రెఫరెన్స్ నోట్ చేసుకోండి. అది 103వ కీర్తన. ఆ చివరి వచ్చిన దూతల గురించి మాట్లాడతారు. యెహోవా దూతలుగా చేస్తారన్నారు. వారెవరు? వారు బలశూరులు, పరాక్రమశాలురట. అలాగా దేవుడు చేస్తాడు. ఎవరిని? శక్తిహీనులు అని అనబడే ఇశ్రాయేలు జనాంగాన్ని. కనుకనే 12వ అధ్యాయంలో ఆ మాటను అయితే ఇక్కడ ఒక మాట నేను ముఖ్యంగా జ్ఞాపం చేయాలి. ఏం చేయాలి? రండి దయచేసి 12వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవా యందు చెప్పరే నమ్మకము. మరి గట్టిగా చెప్పండి, ఏమంతా ఇది? నమ్ముకొనుట వలన మీరు మీ దేవుడిని యెహోవాని నమ్ముకోండి, ప్రవక్తలు నమ్మండి, అప్పుడు మీరు శక్తినంతారు, బలం అంటారు. రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు చెప్పాడు యెహోషాపాతు. కనుక అంటే ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఎక్కడికి వస్తున్నారు నెమ్మదిగా అంటే, వారు తమ దేవుడైన యెహోవా యందు ఏముంచుతున్నారట? నమ్మకం. కనుక ఆ నమ్మకం వారిని బలపరిచేదిగా మనం చూస్తున్నాం. అందుకనే యెహోవా యందు ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మికయుంచుడి. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం అన్నమాట. మనం యెషయా గ్రంథం మనకు బాగా తెలిసిన విషయమే. 40వ అధ్యాయం చివరి వచనాలు. ఆయన బలహీనులను బలపరుస్తాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేస్తాడు అనే మాట మనం చూస్తాం. అందుకే ఈరోజు ప్రభువైన దేవుని యందు మన నమ్మకం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి విశ్వాసం అనేది, క్రీస్తునందరి నమ్మకం అనేది మన జీవితాల్లో ఒక నూతనమైన బలం, ఆధ్యాత్మికంగాను, మానసికంగాను, శారీరకంగాను. కనుకనే ఇది మనం 12వ అధ్యాయంలో వారిని గురించి మనము చూస్తాం. వారు అప్పుడు తమ దేవుడైన యెహోవా యందు ఏమి ఉంచుతున్నారంటే చెప్పండి, ఈ అద్భుతమైన కార్యం దేవుడు వారి జీవితాల్లో చేయబోతున్నాడు. తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. మరొక మాటకు మనం వెళితే కనుక 12వ అధ్యాయము దయచేసి రండి, 7వ వచనమా కాదు, ఇప్పుడు ఇక్కడికి వద్దాం, 6వ వచనానికి వద్దాం. 12వ అధ్యాయము 6వ వచనం గమనించడం దయచేసి. నేను వచనం అంతా చదవడం లేదు, చివరి భాగం చదువుతున్నాను. యెరూషలేము వారు ఇకను తమ స్వస్థలమగు యెరూషలేములో ఏం చేస్తారంటండి? 6వ వచనం, యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో ఏం చేస్తారు? వారు నివసిస్తారు అనే మాటను మనం చూస్తాం. సరే, ఒకవేళ దీనికంటే ఇంకో తలంపు బాగుండేదేమో, అంటే ఇది తర్వాత వచనంలో ఉంది అయినా సరే ఈ క్రమంలో చెప్పుకుందాం, లేక సరే తర్వాత చెప్పుకుందాం, ఒక సీక్వెన్స్లో
చెప్పుకుందాం. మనం అదే చెప్పుకుంటాం. మీరు కూడా అట్టే గుర్తుంచుకోవాలి. 7వ వచనానికి వద్దాం. 7వ వచనానికి వద్దాం. మరియు దావీదు ఇంటి వారు బాగా గమనించండి. యెరూషలేము నివాసులను, దావీదు ఇంటి వారును, యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయ పడకుండానట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించును అనే ఈ మాట ఇక్కడ మనం చూస్తాం. ఇది మనకు చక్కని ఆత్మీయ పాఠం ఉంది ఇందులో. ఏం పడకుండానట్లు అనే మాట, అతిశయ పడకుండానట్లు. ఎవరి మీద అతిశయపడకుండానట్లు చెప్పండి. దావీదు ఇంటివారు, తర్వాత యెరూషలేము వాసులు ఎవరి మీద అతిశయింపకున్నట్లు అంటే మరి యెరూషలేములో ఉండేవాళ్ళు ఎవరు? దావీదు ఎవరు? ఎవరే? యూదవాడేనా? యూద గోత్రమేగా దావీదు. మరి ముఖ్యంగా వస్తే కనుక మరి ఏంటి మాట? అది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దావీదు ఇంటి వారు యెరూషలేము నివాసులు యూదా వారి మీద అతిశయపడకుండానట్లు అని. అంటే యూదా వారు అన్నప్పుడు ఆ దేశమంతటా చదివి ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలీలు అని కూడా చెప్తాం. అయితే దావీదు ఎక్కడున్నాడు? యెరూషలేములో. తర్వాత యెరూషలేములో నివాసం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంది. తర్వాత యెజ్రా నెహెమ్యాల కాలాన్ని గురించి మాట్లాడు. కొంతమంది యెరూషలేములో నివాసం చేయడానికి ఇష్టపడ్డారట. అంటే కష్టాలున్నాయి, ఇరుకులు, ఇబ్బందులున్నాయి. వస్తే ఎవడు యుద్ధానికి వచ్చినా కూడా దేని మీద యుద్ధం చేస్తున్నాడు చెప్పండి? యెరూషలేం మీద. యూదా దేశం అంతటి మీద కాదు, యెరూషలేం మీద. ఆ తర్వాత అది కొంచెం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఒక దినం వస్తుంది, ఆ యెరూషలేం వాళ్ళు ఏమంటారంటే, ఎన్ని యుద్ధాలు, ఎన్ని ఇబ్బందులు, ఎలాంటి పరిస్థితులన్నీ మేము ఎదుర్కొన్నాం. కాబట్టి ఈరోజు మనకేమొచ్చింది? దేవుడు మన పక్షం యుద్ధం చేశాడు. లోకంలో జనులు ఇలాగ చేశాడు మన శత్రువులు. కాబట్టి మీరు ఎక్కడున్నారు యుద్ధంలో? మా మీదకి వచ్చినా మేము చేసాం, మీరు వచ్చారు అడప. కాబట్టి మీకంటే మేము అనేది వస్తుంది. ఇక దావీదు ఇంటి వారంటే యెరూషలేమే మాది. కాబట్టి వీళ్ళ ఇంటి వాళ్ళకు ఉంటుంది. వీళ్ళ ఇంటి వాళ్ళైతేనేమి, యెరూషలేములో నివాసం చేసే వాళ్ళైతేనేమి యూదా వారి మీద అతిశయపడరు. ఎక్కడో ఒక మాట మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. దావీదు ఒక సందర్భం చెప్పాడు. ఆ యుద్ధాన్ని పోయి అమాలేకుల మీద జయించి వచ్చిన తర్వాత దోపుడు సొమ్ము తెచ్చుకుంటే యుద్ధానికి పోయిన వాళ్ళు ఆ వాగు దగ్గర మిగిలిపోయిన 200 మంది విషయంలో ఏమన్నారు మనకు తెలుసు కదా. అన్నారు, ఏమన్నారు? కాబట్టి వాళ్ళ స్త్రీలు వాళ్ళకి ఇచ్చేసే కానీ దోపుడు సొమ్ము వాళ్ళకి ఇచ్చే పని లేదన్నాడు. ఆ తర్వాత ఇంకో సందర్భం చెబుతున్నాను మీకు, నేను తీయలేదు. దావీదు సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజ్యానికి వచ్చినప్పుడు యూదా వారు ఏం చేశారు? ముందు దావీదును తమ మీద రాజునుగా ప్రతిష్ఠించుకున్నారు. ఆ తర్వాత ఇశ్రాయేలు వాళ్ళు వచ్చేసేసి, నువ్వేంటి మాకు నరమునంటిన వాడు, మా బంధువు నీవు, కాబట్టి మమ్మల్ని నువ్వు లక్ష్య పెట్టాలి అని. కాబట్టి ఇటు యూదా, ఇటు యూదులు, ఇటు ఇశ్రాయేలు ఒకరి మీద ఒకరు అతిశయపడ్డారు. వీళ్ళేమో మా దావీదు ఇంటి వారు అంటారు, మిగిలిన ఇశ్రాయేలే వారు. ఆ తర్వాత రాజ్యం రెండుగా విడిపోయింది. 12 గోత్రాలు రెండుగా విడిపోయినారు. ఒకరి మీద ఒకరు ఎంతగా అంటే ఒకరి మీద ఒకరు యుద్ధం చేసినంతగా అయిపోయినారు. చూశారా? అలాంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. అంటే ఇక్కడ పరిస్థితి జరుగుతుందని కాదు, ఇంకా వారు అతిశయించరు. దావీదు ఇంటి వారు కానీ, యెరూషలేములో ఉండేవాళ్ళు కానీ, మమ్మల్ని బట్టి మీకు రక్షణ కలిగింది, యుద్ధాలని మాకు వచ్చినాయి, మేము చేశాం, ఈరోజు దేశం సుభిక్షితంగా ఉంది, మన శత్రులు ఇలాగైపోయినారంటే మమ్మల్ని బట్టి అంటారేమో, మమ్మల్ని బట్టి అని అంటారేమో. అందుకని 12వ అధ్యాయం 7వ వచనం, దావీదు ఇంటి వారును
యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయింపకున్నట్లు యెహోవా యూదా వారిని ఏం చేస్తాడట? రక్షణ అక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడు. మొదట వారు, తర్వాత వీరు. ఇక అసలు ప్రాముఖ్యమైన తలం, మనము ఒకరి మీద ఒకరు అతిశయించడానికి వీలు. ముందున్నా వెనకున్నా, ముందటి వారమైనా వెనకటి వారమైనా, ఎలాంటి స్థలంలో ఉన్నా, ఎలాంటి స్థాయిలో ఉన్నా, ఒకరి మీద ఒకరు మనం అతిశయించడానికి కారణమే లేదు అని. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి తప్ప ఆయన అన్నాడు, తన స్వయమును బట్టి తాను అతిశయించకూడదు అని చెప్పాడు యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో. ఇలాగా ఇంకా సందర్భాలు మనం చూస్తాం. సంఘమని శరీరమును ఆయన అమర్చినప్పుడు ఏం చేశాడట? తక్కువైన వాటికే ఎక్కువ ఘనతను కలజేసి అలాగ అమర్చాడు. కాబట్టి ఎక్కువైనవి తక్కువైన వాటి మీద అతిశయించడానికి ఏమాత్రం వీలు లేదు. కాబట్టి సంగమా, రక్షించబడే దేవుని ప్రజలారా, కాబట్టి ఏది ఏమైనా మన స్థితి, స్థానం, స్తోమత, మనం వెళ్ళే పరిస్థితులు, ప్రభు కొరే మనం పడే ప్రయాసం ఏదైనా సరే, ఇది ఒకరి మీద ఒకరు మనం అతిశయించడానికి మాత్రం మనకు హేతు కానే కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇంకా దాటిపోతున్నాను, ముగింపుకు వెళ్తాంగా. అక్కడి నుంచి మనం వెళ్ళి మరొక మాట జ్ఞాపం చేస్తున్నాను. 6వ వచనం రండి దయచేసి. 6వ వచనం, 12వ అధ్యాయము 6వ వచనం, చివరి భాగం. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలముగు యెరూషలేములో ఏం చేస్తారంటండి? నివాసము చేస్తారు అనే విషయం. కాబట్టి యెరూషలేము ఇప్పుడు మళ్ళీ నివాస స్థలముగా మారబోతుంది. దయచేసి గమనించండి. అలాగే వారి దేశం కూడా, ఆ దేశాన్ని గురించి ఏమని రాయబడింది మనకు? అది నిర్జనమైన దేశం. నేను ఆ వాక్యాలను చూపడంలో ప్రవక్తల గ్రంథాలు మనం చూస్తాం. అది ఎడారి భూమి. అయితే ప్రవక్త అనే 35వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పాడు, దేవుడు ఎడారిని ఏం చేయబోతున్నాడు? అడవిని ఎలాగా పుష్పింపజేస్తున్నాడు. తర్వాత యేస్కేలు చెప్పాడు ఒక ప్రవచన వాక్యం. యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు చూస్తే, 36వ అధ్యాయం 8వ వచనంలో ఆయన యెరూషలేము, ఇశ్రాయేలు దేశము పర్వతములతో మాట్లాడుతున్నాడు. అన్నాడు ఏమని? నేను మిమ్మల్ని ఇలాగా చేస్తా అని చెప్పి 11వ వచనానికి వచ్చేటప్పటికి, యెరూషలేం పర్వతములారా, ఓ యూదా ఇశ్రాయేలు దేశమా, మీ మీద నేను మనుషులను, పశువులను ఏం చేస్తానంట? విస్తరింపజేస్తాను. ఆ తర్వాత 31వ అధ్యాయము యిర్మీయా గ్రంథానికి మనం వస్తే 4వ వచనంలో, యెరూషలేమును మరలా దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆయన మరలా కట్టబోతున్నాడు. ఎలాగ కట్టబోతున్నాడు? పూర్వము దానికి ఎలాంటి స్థితి ఉండేనో అలాగా దానికి పూర్వం ఉన్నట్లుగా నేను మరలా నిన్ను కట్టేదను. ఐ విల్ బిల్డ్ యూ అగైన్ యాజ్ యువర్ బిఫోర్. పూర్వముని ఉన్నట్టు నేను మరలా నిన్ను కడతా. 147వ కీర్తనలో మా 3వ వచనం చూస్తాం, 2, 3. కాబట్టి ఆయన యెరూషలేమును కట్టువాడు 2వ వచనంలో అనే మాటలు మనం చూస్తాం. నేను జకర్యా గ్రంథం ఆరంభించినప్పుడు మొట్టమొదటి పాఠంలోనూ 2వ పాఠంలో అనుకుంటాను, హగ్గయి జకర్యా మొట్టమొదటి పాఠమే హగ్గయి జకర్యాల గురించి మాట్లాడే. హగ్గయి గ్రంథం ముందు, జకర్యా గ్రంథంతో. హగ్గయి గ్రంథం దేని గురించి మాట్లాడింది? హగ్గయి గ్రంథం యొక్క ముఖ్యాంశం ఏమిటి? జకర్యా గ్రంథం యొక్క ముఖ్యాంశం ఏమిటి అనేది నేను మీకు చెప్పా. మీకు గుర్తుందో లేదా? హగ్గయి యొక్క ముఖ్యాంశం ఆ ప్రవక్త యొక్క పరిచర్య ఏంటి అని అంటే, రీబిల్డింగ్ ఆఫ్ ది టెంపుల్ అనేది సి. ఆడి మందిరము తిరిగి కట్టడం అనే కాదు దానికి వచ్చే. యెరూషలేమును కట్టడం. మన దేశ దానియేలు అన్నాడు, ఇలాంటి కాలంలో
యెరూషలేము దాని వీధులు కట్టబడతాయి. 9వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో. కాబట్టి హగ్గయి కట్టడానికి గురించి మాట్లాడితే జకర్యా ప్రజలను కట్టే విషయంలో మాట్లాడాడు, ఇశ్రాయేలును. అదే మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కాబట్టి ఆయనేమో మందిరము, పట్టణము లేక దేశము, ఈయనేమో ప్రజలను కట్టడం అనే విషయాన్ని గురించి, సమకూర్చడం అనే విషయాన్ని గురించి, దైవికంగా ఆత్మీయంగా కట్టడం అనే విషయాన్ని గురించి ఈయన మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ మనం ప్రభు అయిన దేవుడు రెండును కట్టబోతున్నాడు. యెరూషలేమును కట్టువాడు యెహోవాయే, చెదిరిపోయిన యూదులను సమకూర్చువాడు ఆయనే. ఆ రెండు ప్రాముఖ్యమైన సంగతులు హగ్గై, జకర్యా యొక్క అంశాలు. యెరూషలేమును కట్టడం, చెదిరిపోయిన వారిని సమకూర్చడం. అందుకనే ఇశ్రాయేలు దేశాన్ని మళ్ళీ జన సందోహంగా చేయబోతున్నాడు. జకర్యాలో మనం చూస్తాం, దాని వీధుల్లో అంట ఎవరు కూర్చుంటారో తెలుసా? కాలం వయసు నిండిన వృద్ధులు ఆయన కూర్చుంటారని వ్రాయబడింది. సరే, ఆ సంగతిని గురించి మనము ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలంటే మనము ఇర్మియా గ్రంథానికి వెళ్తే 33వ అధ్యాయం 11వ వచనంలో మరలా యెరూషలేము వీధుల్లో పెళ్లి కుమారుని శబ్దమును, పెళ్లి కుమార్తె స్వరమును వినబడతాయి అన్నాడు. లేదంతకుముందు. సరే, నేను అక్కడ ఆపుతున్నాను. ఆ సంగతి గురించి ఇక ముగింపుకు వెళ్ళబోతున్నాం. మనం ముగింపుకు వెళ్ళిపోతూ 12వ అధ్యాయము, దయచేసి రండి, 8వ వచనం. 12వ అధ్యాయము 8వ వచనం. 7, 8, 8కి వచ్చాము ఇప్పుడు. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తి సారంతే. యెరూషలేము నివాసులకు ఎవరుగా ఉంటాడంటండి? చెప్పండి. సంరక్షకుడుగా ఉంటాడు. కాబట్టి యెరూషలేమునకును, యెరూషలేము నివాసులకును సంరక్షకుడు అనే మాట మనము చూస్తాం. అవును, ఈరోజు ఉందా సంరక్షణ యెరూషలేముకు? అందుకనే దావీదు ఆ రోజే ప్రవక్తగా ప్రవచించే ఒక మాట అన్నాడు. 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమని చెప్పాడు. క్రిందకు వస్తే దాని ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, ఇవన్నీ చెబుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపం చేసి ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథాన్ని మనం వెళితే ఈ మాట ఎట్లా నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని గురించి మనం చూస్తాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2, 5, 6 వచనాలు అందరము కలిసి చదువుకుంది. 4వ అధ్యాయము 5, 6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఇదే చివరి తలంపు. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను, దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమంతటి మీద విధానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటే ఉండు. ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం కూడా వెళ్ళాలి. మూల భాషలోని వెళితే కూడా జకర్యా 12వ అధ్యాయం 8వ వచనంలో ఏ పదమైతే వాడాడో, డిఫెండ్, ఇంగ్లీష్లో అంటాడు ఐ విల్ డిఫెండ్ జెరూసలేం. ఇక్కడ దేర్ షల్ బి ఏ డిఫెన్స్ అంటాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనంలో దేర్ షల్ బి ఏ డిఫెన్స్. కాబట్టి ఆ డిఫెన్స్ నువ్వు బాగానే తెలుసు. ఇశ్రాయేల్ జనాంగానికి ఇంకా బాగా తెలుసు మనకంటే. ఎందుకని? పగలు మేఘధూమం, రాత్రి అగ్ని. ఉండిందా? ఐగుప్తులోంచి వారిని దేవుడు తీసుకొని వచ్చేటప్పుడు పగటి వేళ మేఘ స్తంభంలో, రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉండి నడిచాడు. కాబట్టి ఆ తర్వాత శత్రువులు వారిని సమీపించినప్పుడు ఈ మేఘం వెళ్ళి ఇశ్రాయేలుకు వెనకాల, ఈ తర్వాత ఐగుప్తీయులకు ముందు మధ్యలో నిలబడేది. అప్పుడు వాళ్ళకేమో ఏముండేదట? చీకటి కలగజేసేవాడు దేవుడు. వీళ్ళు మాత్రం మామూలుగా వెలుగుండిపోతుంది. అలాగే మేఘం అటు ఇటు కలుగుతుంది. కాబట్టి దేవుడు ఎలాగా తన ప్రజలను సంరక్షించాడు అనే విషయాన్ని మనం గతంలోనే నిర్గమకాండంలో మనకు తెలుస్తుంది. అంతేకాదు,
నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మోషే దగ్గరికి వెళ్తే మనకు తెలుస్తుంది 1వ అధ్యాయం నుంచి. అవును, నిజమే. ఆ తర్వాత ఆదికాండానికి వెళితే ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని, మరి వాగ్దత్త దేశాన్ని ప్రభువైన దేవుడు ఎలాగా కాపాడాడనేది మనకు తెలుస్తుంది అని ఆదికాండం మనం ధ్యానం చేస్తున్నాం. మీకు గుర్తు చేస్తున్నాను మళ్ళీ అంతే. 12వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, నీ సంతానము అని. పౌలప్పస్తులు దాని గురించి మాట్లాడుతూ గలతీ 3వ అధ్యాయం 16వ వచనంలో సంతానములకు అని అనక సంతానమునకు అని ఒక్కని గురించి మాట్లాడినట్టే మాట్లాడాడు. ఎవరా ఒక్కడు? యేసుక్రీస్తు ఒకడు. అయితే శత్రువు ఏం చేశాడో తెలుసా? పోయినవారమే అధ్యాయానికి మనం వచ్చాం, ముగించేశాం 12వ అధ్యాయం. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు భార్య అయిన శారాతో ఒక మాట అన్నాడు అబ్రాం. ఏమన్నాడు తెలుసా? నీవు చాలా అందకత్తెవు, అయితే ఈ ఐగుప్తీయులు నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు, నీవు నా భార్య అని తెలిస్తే, కాబట్టి నువ్వు ఏమని చెప్పు. నేను ఒక సందర్భం ఇలాగ చెబుతా. ఏంటంటే అబ్రాము, సరే ఏమైపోయింది, అబ్రాము తన భార్యను తీసుకొని ఐగుప్తు దేశానికి వచ్చాడట. ఐగుప్తు దేశానికి వస్తే ఒక ఆయన చెబుతాడు, బాగానే ఉంది కథ, నాకేమో అట్లాంటి కథ చెప్పేది అలవాట్లే, కానీ చెప్పడం అప్పుడప్పుడు మంచిదే అనుకుంటా. కథలు కాదు మళ్ళీ. సరే, ఏం కథ అంటే ఐగుప్తుకు వచ్చేసాడంటే యావదాస్తుతో. తర్వాత అబ్రాం సారాని తీసుకొని వచ్చి, అయితే సారాయిని ఎట్ట తీసుకొని వచ్చాడని తెలుసా? ఒక పెట్టెలో పెట్టుకొని తీసుకొని వచ్చాడట. ఎందుకంటే వాళ్ళు చూస్తే ఏం చేస్తారు, పెట్టెలో పెట్టుకొని చూసిన తర్వాత, అప్పుడు వచ్చిన తర్వాత కస్టమ్స్ వాళ్ళు నిలబడ్డారట. ఏంటివన్నీ ఏంటివన్నీ ఏంటి అంటే, మనం వేరే దేశానికి వెళితే అన్నీ చూస్తారు, ఏంటివి ఏంటి అని. కస్టమ్స్ వాళ్ళు చూసి ఇదేంటిది బాక్స్ అంటే, ఆ బాక్స్ గోధుమలు అన్నాడట. ఆ గోధుమలు నేను ట్యాక్స్ కడతానన్నాడట. అయిన తర్వాత ఇంకా వాళ్ళకి అనుమానం వచ్చి, గోధుమలేనా ఇంకేమన్నా ఉన్నాయా ఇంకా ఏంటంటే, ఇంకేదో చెబుతాను అని చెబుతూనే నేను ట్యాక్స్ కడతాను అంటున్నాడట. ఆఖరికి వచ్చి ఆయన ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి అని ఆ కస్టమ్స్ వాళ్ళు ఓపెన్ చేశారంట. ఓపెన్ చేసేటప్పటికి సారమ్మ కనపడింది. ఆ సార కనపడింది, ఐగుప్తు ఒక వెలుగు వెలిగిపోయిందంట. ఐగుప్తు ఏమైందంట? ఒక వెలుగు వెలిగిపోయిందంట. ఎందుకు? ఈమె సౌందర్యానికి వెలుగు వెలిగిపోయిందంట. సరే, అందుకని కాబట్టి అబ్రాము తన భార్యతో ఆ మాట అన్నాడు. కానీ మనం చెప్పుకున్న ఆ విషయానికి, ఈ విషయం నేనే మీకు చెప్పలేదు, ఆ విషయం చెప్పుకున్నాం మనం. ఎక్కడి నుంచి వచ్చాము? అందుకే నేను పెట్టకర్తలు చెప్పనన్నాను, అసలు మర్చిపోతానని. అసలు మర్చిపోతానని పెట్టకర్తలు చెప్పాను నేను. ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఏంటి గట్టిగా చెప్పండి. ఓకేని? నాకు వినపడాలి. రైట్, గలతీ 3వ అధ్యాయం. అది చెప్పండి, అందుకే అసలు సంగతి మర్చిపోతాను. గలతీ 3వ అధ్యాయం. అప్పుడు కాబట్టి అబ్రహాము అంత భక్తి గలవాడు, విధేయత గలవాడే, కానీ ఇక్కడ బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. వాడేమనుకున్నాడు, ఫరో అంటే ఆయన చెల్లెలే కదా, నేను పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాడు. అబ్రహాము నా భార్య అంటే ఇంకొకరి భార్య తీసుకోవడం తప్పయి ఉండేది. అబ్రహాం ఏమో అబద్ధం చెప్పింది, వాడికి మేలైంది.
కాబట్టి శారాన్ని తీసుకొని పోయినాడు వాడు. తీసుకురాపడిని తీసుకొని పోయినాడు. అయితే దేవుడు ఎవరిని మొత్తాడు? ఫరోను ఇంటి వారిని. ఏం కారణం? సంతానం శారా గర్భంలో రావాలి. సంతానం. ఆ సంతానమే క్రీస్తు. నేను చెప్పింది అదే. శత్రువు ఎలాగా పనిచేస్తూ వచ్చాడనే విషయాన్ని గురించి. కాబట్టి ఈ యెరూషలేమును ఈ సంతానాన్ని ఇది లేకుండా చేయడానికి అయితే దేవుడు దాన్ని భద్రం చేస్తూ వచ్చాడు. దేవుడు దాన్ని అక్కడి నుంచి వచ్చాం. గాడ్ షల్ డిఫెండ్. ఐ విల్ డిఫెండ్ జెరూసలేం. ఐ విల్ డిఫెండ్ దిస్ నేషన్. సో గాడ్ హ్యాస్ డిఫెండెడ్ ది క్రైస్ట్, ది సీడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం సంతానమైన క్రీస్తును దేవుడు సంరక్షిస్తూ కాపాడుతూ వచ్చాడు. ఎందుకు? ఆ శారా గర్భంలోంచి వచ్చే కుమారుడు లోకానికి రక్షకుడు కావాల్సినాడు. లోకమంతా తన ద్వారా ఆశీర్వాదం పొందాడు. ప్రభు సంరక్షిస్తే సంరక్షించబడతాం. ప్రార్థన చేస్తాం.